దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ రోజు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు చేపట్టారు. అయితే వారి డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్తో ఈ నెల 23న జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో బ్యాంక్ అధికారులు సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 9 సంఘాల ఉమ్మడి వేదిక యూఎఫ్బియు సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ రోజు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. వారి డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్తో ఈ నెల 23న జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో బ్యాంక్ అధికారులు సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 9 సంఘాల ఉమ్మడి వేదిక యూఎఫ్బియు సమ్మెకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఎందుకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు? వారి డిమాండ్లేంటి? సింధు, నేడు దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంక్ ఉద్యోగులు ధర్నాకి దిగారు. ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి 5 days వర్కింగ్ వీక్, అంటే ఒక 5 రోజుల పని దినాలు ప్రతి శనివారం కూడా సెలవు ప్రకటించాలని అయితే వారు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్ నెరవేర్చకపోవడంతో నేడు యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మెకి దిగటం జరిగింది. గతంలో 2024లో కూడా మీరు ఎన్నోసార్లు శాంతియుతంగా ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చి వారికి ఈ 5 days వర్క్ వీక్ ప్లస్ ప్రతి శనివారం కూడా సెలవు కావాలని చెప్పి డిమాండ్ జరిగింది. దీనికి సంబంధించి సెంట్రల్ లేబర్ కమిషన్ కూడా అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా నేటికి వారి కోరిన డిమాండ్లు నెరవేరకపోవడంతో ఎన్నోసార్లు వీళ్ళు నోటీస్ ఇచ్చి అనంతరం నేడు ఈ సమ్మెకి అయితే దిగడం జరిగింది. ఈ సమ్మెకి ఇచ్చిన తర్వాత నేడు మార్చిలో ఏదైతే 2025 మార్చిలో కూడా వీరైతే స్ట్రైక్ చేయడానికి దిగుతున్నామని అయితే ఈ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ లో సిఐటి కూడా ఇటు బ్యాంకు ఉద్యోగులకి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులకు 5 days వర్క్ వీక్ అమలు చేయాలని అయితే ఇటు సిఐటి కూడా ఇటు మద్దతు ఇవ్వడం జరిగింది బ్యాంకు ఉద్యోగులకు. దీనికి సంబంధించి 2024లో సెటిల్మెంట్ లో 5 days బ్యాంకింగ్ నిర్వహించేందుకు అప్పుడు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో నేటికి నెరవేర్చిన కారణంగా వీళ్ళైతే స్ట్రైక్ దిగి నోటీస్ ఇవ్వడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.